రెండు రోజులుగా పవన్ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. తిరుపతిలో అనర్గళంగా గంటసేపు మాట్లాడిన వైనం పవన్ అభిమానుల ముందు గిర్రు గిర్రును తిరుగుతోంది. అప్పుడే ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టేశాయి. పవన్ పై వ్యంగ్య బాణాలు విసిరేస్తున్నారు. తిట్లు, శాపనార్థాలు మామూలే. పవన్ అభిమానులు మా ఓడు మా గొప్పగా మాట్లాడాడు అంటూ మురిసిపోతూ ఉంటే మిగిలిన వాళ్లు ఈసారి ఎంత ప్యాకేజ్ ఇచ్చారో అని అంటున్నారు. ఈ మాటలు పక్కన పెట్టి చూస్తే పవన్ సభ రిజల్ట్ ఏంటి? సినిమా భాషలో చెప్పాలంటే పవన్ స్పీచ్ హిట్టా ఫ్లాపా? ప్రశ్నించడానికి పార్టీ పెట్టాయని చెప్పిన పవన్ ఎన్నికలయ్యాక జనం ముందుకు వచ్చిందే లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించిందే లేదు. ఏదో ట్విట్టర్లో అప్పుడప్పుడు స్టేట్మెంట్లు పెట్టడం తప్ప పవన్ ప్రభావం ఎక్కడా ఎప్పుడూ కనిపించలేదు. ప్రత్యేక హోదా గురించి కూడా సీరియస్ గా మాట్లాడింది లేదు. అందుకే పవన్ ని రబ్బర్ సింగ్ అంటూ కొంతమంది హేళన చేశారు. పవన్ కళ్యాణ్ కాదు, ప్యాకేజ్ కళ్యాణ్ అంటూ పవన్ నిజాయితీని శంకించారు. ప్రత్యేక హోదా గురించి పోరాడే నాయకుడే లేకపోవడంతో ఆ పోరాటం నిస్తేజంగా మారిపోయింది. ఆ సమయంలో పవన్ మైకు అందుకున్నాడు. తిరుపతిలో అర్జెంటుగా సభ పెట్టాడు. నిజానికి ఇలాంటి సభలు నిర్వహించడానికి తగినంత సమయం తీసుకుంటూ ఉంటాయి రాజకీయ పార్టీలు. జన సమీకరణకు, అక్కడి ఏర్పాట్లకు, పోలీసుల అనుమతులకు సమయం అవసరం కూడా. కానీ పవన్ మాత్రం లేచిందే లేడికి పరుగు అన్నట్టు మీటింగ్ అనౌన్స్ చేసేశాడు. ఆశ్చర్యకరమైన రీతిలో పవన్ కి అప్పటికప్పుడు అన్నీ సమకూరాయి. ఎలాంటి తరలింపు కార్యక్రమాలు లేకుండా అభిమానులు స్వచ్ఛందంగా పవన్ సభకు హాజరయ్యారు. ఇది పవన్ సాధించిన మొదటి విజయం. పవన్ సభలో రొటీన్ విషయాలే బయటకు వచ్చాయి. కొత్తగా చెప్పిందేం లేదు. అయితే ప్రభుత్వంపై పోరాటం చేస్తానని మాత్రం క్లారిటీ ఇచ్చాడు. పవన్ మాటల్లో ఎప్పట్లాగే నిజాయితీ కనిపించింది. నేను ఒకరి తొత్తు కాదు అని స్పష్టంగా చెప్పగలిగాడు. ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని చెప్పేశాడు. దాంతో ప్రత్యేక హోదా కోసం ఎదురు చూస్తున్న కోట్లాది హృదయాలు ఊరట చెందాయి అనటం కాదనలేని సత్యం. తమ కోసం మాట్లాడటానికి ఒకడొచ్చాడన్న భరోసా కలిగింది. అయితే పవన్ ఎక్కడా టీడీపీని తిట్టలేదు. చంద్రబాబు నాయుడు ప్రస్తావన తేలేదు. కర్ర విరక్కూడదు, పావు చావకూడదు అన్నట్టు వ్యవహరించాడు. అన్నయ్య చిరంజీవిని ఒక్క మాట కూడా అనకపోవడం మాత్రం సందేహం కలిగిస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ లోని సిసలైన పోరాట యోధుడు మళ్లీ బయటకు వచ్చాడు. ఆ ఆవేశం రోజులా, నెలలా, లేదంటే ఆశయం సాధించేంత వరకా అనేది డౌటే. సభ వరకు మాత్రం మాట్లాడుకుంటే ఖచ్చితంగా హిట్టే. ఎందుకంటే పవన్ తనపై ఉన్న నిందలన్నింటినీ చెరిపేసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి కౌంట్ డౌన్ మొదలైపోయిందన్న సంకేతాలు పంపాడు. సో పవన్ స్పీచ్ హిట్ అయినట్టే లెక్క.